అందరైతే లేపడం వల్ల లేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా పిల్లలు చిన్నపిల్లలు అంటే సహజం కదా. కొంచెం నుసురుడు ఉండు మమ్మీ 5 minutes అని అనడు, కానీ మా పాప మాత్రం ఉన్నది ఇది తీసుకుంది. ఇప్పుడు ఈరోజు ఇది పెట్టుకెళ్తుందంట. చూడండి, ఈ బాక్స్ డార్క్ టైప్లో ఉంది, ఇది కావాలంటుంది. కొత్త బాక్స్ కొద్దిసేపు తినేది కొంచెము ఆశ ఎక్కువ. ఏది ఎప్పుడు అవును అంతే అంటావా? భయమా చిచ్చి ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజున డెత్ కూడా తినొద్దని చెప్పిందా? తినొద్దు నాన్న, మంచిగా ఉండదని చెప్పిందా నీకు? సైలెంట్ వచ్చి ఇట్లా తింటే తెలిసిపోతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చొని తింటున్నావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజు మా పాప ఫస్ట్ డే స్కూల్కి నేను ఎలా రెడీ చేసి పంపిస్తాను అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా అయితే మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం పదండి. ఫస్ట్ అయితే మా పాపను లేపి బ్రష్ చేసుకోమని చెప్తాను. ఇంకా అయితే పడుకున్నారు పిల్లలు, ఎవరైతే లేవలేదు. మా పాప స్కూల్ వచ్చేసి 8:45కి అయితే స్కూల్ దగ్గర అయితే ఉండాలి. మార్నింగ్ అయితే వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేస్తాడు. ఈవినింగ్ అయితే బస్సులో వస్తుంది. బస్ అయినా వ్యాన్ అయినా వాళ్ళు ఏది ప్రొవైడ్ చేస్తే దాంట్లో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుస్ వరల్డ్. ఈరోజు మా పాప ఫస్ట్ డే స్కూల్కి నేను ఎలా రెడీ చేసి పంపిస్తాను అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా అయితే మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం పదండి. ఫస్ట్ అయితే మా పాపను లేపి బ్రష్ చేసుకోమని చెప్తాను. ఇంకా అయితే పడుకున్నారు పిల్లలు, ఎవరైతే లేవలేదు. మా పాప స్కూల్ వచ్చేసి 8:45కి అయితే స్కూల్ దగ్గర అయితే ఉండాలి. మార్నింగ్ అయితే వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేస్తాడు. ఈవినింగ్ అయితే బస్సులో వస్తుంది. బస్ అయినా వ్యాన్ అయినా వాళ్ళు ఏది ప్రొవైడ్ చేస్తే దాంట్లో వస్తుంది. అందరైతే లేపడం వల్ల లేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా పిల్లలు చిన్నపిల్లలు అంటే సహజం కదా. కొంచెం నుసురుడు ఉండు మమ్మీ 5 minutes అని అనడు, కానీ మా పాప మాత్రం అసలు అలా అన్నదండి. నేను లేపినమ్మడే కొద్దిసేపు కళ్ళు మూసుకుంటుంది, తర్వాత లేపినమ్మడే లేచిమ్మడే బ్రష్ అయితే వేసుకుంటుంది. ఏమైతే సతాయించదు. పాప టిఫిన్ ఇచ్చేయి వచ్చేయి అని కూడా పెద్ద అదైతే ఏమనరు మా పిల్లలు. నేను ఏది చేస్తే అదైతే తింటారు ముగ్గురు. ఆ విషయంలో మాత్రం ఓకే. పాప అయితే ఇప్పుడు 8:45కి అయితే స్కూల్ దగ్గర అయితే ఉండాలి. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ అయితే 6:45 అయితే అయింది టైము. ఇప్పుడైతే పాపనైతే లేపుతాను. నేనైతే ఆల్రెడీ పులిహోర కావాలని నైటే చెప్పింది. పులిహోరకైతే రైస్ అయితే పెట్టాను. నెక్స్ట్ పాలైతే ఈవినింగే తాగుతుంది, మార్నింగ్ అస్సలు తాగదు. ఇడ్లీ పిండి అయితే నైటే రుబ్బి పెట్టుకున్నాను. అదైతే ఇప్పుడైతే దోశ వేస్తాను. టిఫిన్కి అయితే దోశ, లంచ్కి అయితే పులిహోర చేయమని చెప్పింది. అది రైస్ అయితే పెట్టాను, ఆల్రెడీ అయిపోయింది. రైస్ కూడా ఆరబెట్టుకున్నాను నేను పోపు వేయడానికి. లెమన్ రైస్ చేయమని చెప్పింది. ప్లస్ ఆలు ఫ్రై చేస్తున్నాను పులిహోరలకి. ఈరోజైతే మావి ఇవి ఇంట్లో అయితే పాపకి లంచ్కి ఇవన్నీ పెట్టేసి పాపనైతే ముందు లేపి ఇవన్నీ అయితే రెడీ అయితే చేసి పెడితే ఆమె అయితే లేచినిమ్మడే బ్రష్ అయితే వేసుకుంటుంది. తాను మన బ్లాగ్ను కంటిన్యూగా చూడండి, స్కిప్ అయితే చేయకుండా. గుడ్ మార్నింగ్ నాన్న. మంచిగా నీట్గా దమ్మట. వేడి రైస్ అయితే ఇలా ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ రైస్తోని పులిహోర అయితే చేస్తాను పాపకు. టమాటాలు అయితే మగ్గించుకోవాలి ఆయిల్లో. నెక్స్ట్ లెమన్ కలిపిన రైస్ని అయితే ఇందులో యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంగువ కూడా వేసాను ఇందులో పోపు దినుసులతో పాటు. ఇలా అయితే ఆయిల్లో అయితే పూర్తిగా అయితే ఇవి మగ్గనివ్వాలి టమాటా. కాసేపు అయితే మూద్దాం.
లెమన్ రైస్ విత్ టమాటో రెడీ. ఆలు ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్. అయితే నేను ఆలు కావాల్సింది కట్ చేసి పెట్టుకున్నానండి. ఆలు, ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి. లేదు, బ్లడ్ టెస్ట్ శాంపుల్ ఇచ్చినాం కదా, రిపోర్ట్స్ వచ్చినాయి. అదే చెప్తున్నాను, నీకు చెప్తే నువ్వు వింటలేవు బ్లడ్ టెస్ట్ గురించి. ఓకే ఓకే. ఆలైతే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. అయితే సాల్ట్ వేయాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసి మగ్గనివ్వాలన్నమాట. కొంచెం బాగా కొంచెం ఇలా దొడ్డుగానే కోసుకోవాలి కొంచెం. అలా అయితేనే మంచిగా ఉంటుంది. బాక్స్ పెడుతున్నానండి. కొత్త బాక్స్ తీసుకుంది కానీ అది కింద పోతుంది మొత్తం రైస్ అంతా అని చెప్పేసి మళ్ళీ ఈ బాక్స్ కొత్తది ఆల్రెడీ ఉన్నది ఇది తీసుకుంది. ఇప్పుడు ఈరోజు ఇది పెట్టుకెళ్తుందంట. చూడండి, ఈ బాక్స్ డార్క్ టైప్లో ఉంది. ఇది కావాలంటుంది. కొత్త బాక్స్ కొన్ని వేస్ట్ కదా నాన్న. చింతల్ని చూపి చెప్పు బెట్ట. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. అయిపోయింది. స్నాక్స్ ఫ్రూట్స్ పెడతా బేట, యాపిల్స్ పెడతా. అమ్మా మాట్లాడి. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నావు, ఎలా ఉంది నీకు? కొత్త ఫ్రెండ్స్ వచ్చారా ఎవరన్నా? తెలీదు. నువ్వు అయినప్పుడు రెడీ ఎవరు రాలేదా? ఇక్కడ పెట్టేసిన అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంకా కాలేజ్కి. భయం అవుతుందా ఎట్లా? అలా ఒక భయం అవుతుందా? ఎగ్జైటింగ్ ఉందా? మరి అట్లా అయితే ఏం భయం అవుతలేదు కదమ్మా? ఫస్ట్ టైం ఎప్పుడు భయపడ. అవును, అంతే అంటావా? భయం వస్తుందా? భయమా? చిచ్చి, ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజున డెత్ కూడా ఫిక్స్ అయ్యా. నాకు భయం ఏంటి? జస్ట్ క్రీమ్ అండి. పాన్స్ క్రీమ్ అయితే వెళ్తా పాపకి. ఇప్పుడు ఇది 30 వరకు ఉంది. ఇంకా మేము ఇల్లంతా ఇంకా బోసిపోతుంది. మేము ముగ్గురు ఒకటే అల్లరి చేస్తారు కదా కదాకి. మాట్లాడక్కి ఏదన్నా. ఏం మాట్లాడాలి? టైం అవుతుంది. యాక్టింగ్ చేస్తుంది. తినాలా వద్దా అని అనుకోసేపు. తినేది కొంచెము, ఆశ ఎక్కువ. ఏది తినేది లేదు సరిగ్గా. తింటే కొంచెం ఉంది ఇంకా టైం. ఇంకా నాన్న కూడా ఇంకా రెడీ అవుతుంది కదా. మీ నాన్న కన్నా నువ్వే ఫస్ట్ రెడీ అయిపోయినావు చింతల్లి. మెల్లగా మెల్లగా తిని వాటర్ తీస్తా నేను. ఐడెంటిటీ కార్డు కొత్తది ఇస్తారేమో నాన్న. మా పాపకైతే ఇవన్నీ చేయాలి ఫ్రెండ్స్. మీ పిల్లలు కూడా ఇలానే కాళ్ళ నుంచి పై వరకు చేయించుకుంటారా? అస్సలు వేసుకోనికి రాదు. ఇవన్నీ సాగొట్టేస్తుంది పైకి వేసుకోనికి రాక. ఎన్నిసార్లు చూపించిందో వేసుకోవాలి నాన్న, ఇట్లా వేసుకోవాలి నాన్న అని. ఈసారి ట్రై చేస్తావా? వేసుకుంటావా? వేసుకుంటేనే వస్తుంది కదా. చిన్నగా పైనుంచి ఇలా ఇలా కిందికి కావాలి. మంచిగా కాదు ఇలా వేసేసుకోవాలి.
ఇక ఇక్కడ యాపిల్స్ పండు పూసి పెట్టిన తీసుకురాపు స్నాక్స్కి వేద్దాం అంటే నిన్ననే తీసుకొచ్చాము కానీ ఆ ట్రాఫిక్లా ఆ టెన్షన్కి షాప్ల నిండి అయితే జనాలు ఉంటూ చూపించలేదు. ఇదైతే తీసుకున్నా. ఈ షూ కూడా ఇలా ప్యాచ్ వచ్చి కావాలట మా పాపకి. అక్కడ వేరే షూ తీసినాము ట్రెండింగ్ అని వేరే ఉంటుండే, అది కొంచెం కొత్త మోడల్ అని చెప్తే అది తీసుకుంటే వద్దంటే ఇవి తీసుకునే. ఇవి అయితే ఈమెకి కొంచెం ఫ్రీగా ఉంటుంది, గేమ్స్కి వెళ్ళినప్పుడు అయినా ఇలా దబ్బున పెట్టుకుంటుందని చెప్పేసి ఇలా అడిగిందనమాట. దీంట్లో కోసం షాపులన్నీ తిరిగాము, అక్కడే టైం అయితే మస్తు వేస్ట్ అయిపోయింది. అందుకే ఈ షాప్ని కూడా చూపించలేదు అనమాట. వేరే షాప్కి వెళ్ళాము, ఈ బాక్స్ కొన్నాము. ఈ న్యూ డ్రెస్ అంట ఇది. మా పాపకేమో ఫస్ట్ ఉన్న గ్రీనే నచ్చింది, ఇప్పుడేమో ఇది మార్చారు. ఇది ఇష్టమే లేదు, ఈ కలర్ బాగా నచ్చలేదంట. కానీ అందరికీ ఇంక ఇలా ఇవే కదా, ఐడెంటిటీ కార్డు మళ్ళీ వేరేది ఇస్తారు నాన్నకి. అప్పుడు ఫొటోస్ దిగాలేము కదా, స్కూల్లోనే దింపుతారా? ఓకే అండి, మా పాప అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయింది. మా ఆయన అయితే డ్రాప్ చేస్తాడు. ఈవినింగ్ అయితే బస్లోనన్నా వ్యాన్లోనన్నా వస్తుందన్నమాట. బాయ్ సుతల్లి, బాయ్ బాయ్ బాయ్. అయితే వస్తున్నారు, వచ్చేసినారా? 7 వరకు వచ్చిందన్న బస్సు, అక్కడ ఆపేసి వెళ్ళిపోయిందా? అయ్యో పరింగ మరి. ఫస్ట్ డే క్లాస్ ఎట్లున్నది బేటా? బాగుంది. ఇంకా మేడం ఏమన్నది? ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు వచ్చారా? వచ్చారు. మ్యామ్ నేను కరెక్ట్ యూనిఫామ్లో వచ్చా అని చెప్పేసి క్లాప్స్ కొట్టించింది నాకు. అవునా బేటా? I'm a very good girl, send me your teacher, my dear brother. అందుకే చెప్పలేదు స్కూల్ యూనిఫామ్ నచ్చలే, నాకు నచ్చలేదని అన్నావు. అదే బాగుంది. నచ్చిందంటనా మీ ఫ్రెండ్స్కి? కొన్నారా కొత్త డ్రెస్సులు వాళ్ళు? ఇంకా కొనలేదు, కొంతమంది కొన్నారు. మా పాపకైతే హార్లిక్స్ కలుపుతున్నా, నేనైతే కాఫీ తాగుతున్నా. స్కూల్ డే ఈరోజు అయితే ఫస్ట్ డే. మా పాపకి ఇలా అయితే గడిచిపోయింది ఫ్రెండ్స్. సరిపోయిందా హార్లిక్స్? కొంచెమైనా కొంచెం ఇలా ఉంది బాక్స్. మాట్లాడు, అది పడిందనా? చక్కెర ఏమి, షుగర్ కొంచెమే ఇష్టం. మేమైతే కాఫీ తాగుతున్నా నేను, మా పాప అయితే హార్లిక్స్ తాగుతుంది. మీ స్కూల్ క్లాస్లో ఫ్రెండ్స్ వచ్చారా? చాలామంది వచ్చిరా మీది? అందులో 2 members రాలేదు. అంతేనా? నిట్స్లో కదా కలవనా? ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. మా పాప లాలిపాప్ ఇచ్చిందంట మా చింతలకి. లాలిపాప్ అయితే తినొద్దని చెప్తాను నేను. ఒకటైతే తెచ్చుకున్నట్టుంది, అది కిందికి వెళ్ళి మెట్ట దగ్గరికి వెళ్ళి తింటుందంట. నేను వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. ఏం చేస్తుండవే నువ్వు? ఎవరు ఇప్పించిర్రు? నవ్య అక్క. తినొద్దని చెప్పిందా? ఒక్కటే మమ్మీ, అక్క తినొద్దు నాన్న, మంచిగా ఉండదని చెప్పిందా నీకు? సైలెంట్ వచ్చి ఇట్లా తింటే తెలిసిపోతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చొని తింటున్నావా? ఒక్కటే ఇది ఈసారి తినొద్దు నాన్న చెప్తున్నా చూడు, కొడతా నాన్న. ఎంత దొంగ చెప్తే వినవా నువ్వు?
చూడండి ఫ్రెండ్స్ మా పాప ఎలా చేస్తుందో. నన్ను అయితే అది చేసేసింది, మొత్తానికి అయితే దొరికిపోయింది అనమాట. పట్టేసుకున్నా నేను పండుగ. ఇది ఫ్రెండ్స్ మన వ్లాగ్ అయితే. ఈరోజు మా పాప స్కూల్ ఫస్ట్ డే నేను ఎలా రెడీ చేసి పంపిస్తానని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకున్నాను. మన వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్. బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. బాయ్.